దుబాయ్ ఫేమ్, డెజర్ట్ సఫారీ, బీబీక్యూ డిన్నర్, డే 3 రోజు ఇవన్నీ కవర్ చేశాము. ముందుగా నేను మీ మాధవి, వెల్కమ్ టు మై ఛానల్. మీతో కొంత సమయం. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, 6 nights 7 days మేము ఒకే హోటల్లో స్టే చేశాము. కాంప్లిమెంటరీగా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పెడతారు డైలీ. లంచ్ ఇంకా డిన్నర్ మేము బయట చేసామన్నమాట. మేము ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని దుబాయ్ ఫేమ్ చూడడానికే వెళ్తున్నాము. ఎగ్జాక్ట్గా డ్రైవర్ 10 o'clock వస్తానన్నాడు, అందుకనే రెడీగా ఉందన్నమాట కార్ కూడా. మనకు దుబాయ్ ఫేమ్ చూడడానికే అట్లీస్ట్ 2 hours పడుతుంది. ఇప్పుడు మేము దుబాయ్ ఫేమ్ దగ్గరకు వచ్చాము. ఆల్రెడీ టికెట్స్ అన్నీ వాళ్ళే బుక్ చేసి పెట్టారనమాట, అందుకనే మేము డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము. ఫోటో ఫ్రేమ్ షేప్లో ఉన్న ఈ పెద్ద బిల్డింగ్ చాలా బ్యూటిఫుల్గా కట్టించారు. దుబాయ్ సిటీకే అట్రాక్షన్ ఉన్న ఈ బిల్డింగ్ జబీల్ పార్క్లో నిర్మించారు. అసలే డబ్బులు వరదల్లా పారే ఈ దేశం, అందులోనూ బంగారం అంటే అక్కడి వాళ్లకు బిస్కెట్లు కొన్నంత ఈజీ. అలాంటప్పుడు ఇలాంటి గోల్డ్ ఫ్రేమ్ సెట్ చేయడం వాళ్ళకేం కష్టమేం కాదు కదా. కొన్ని ప్లేసెస్ టూరిస్టులకే కాదు, హీరోయిన్స్లకు కూడా చాలా క్రేజీగా ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఒకటి దుబాయ్లో గోల్డ్ ఫ్రేమ్. అరబ్ కంట్రీస్ వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యి బుర్జ్ ఖలీఫా, పామ్ జుమేరియా తర్వాత దీన్నే తమ ఫేవరెట్ డెస్టినేషన్గా ప్రమోట్ చేసుకుంటోంది. దీని ముందు నిలబడి ఫొటోస్ దిగడమే కాదు, పైకి వెళ్ళడానికి ఇంకా ఫేమ్ పైన కిందకి చూస్తూ నడవడానికి మనకు చాలా ధైర్యం ఉండాలి. దుబాయ్ ఫేమ్లోకి ఎంటర్ కాగానే అప్పట్లో వాళ్ళ కల్చర్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా జీవించారు, అప్పటి కాలంలో వాళ్ళ అలవాట్లు ఏంటి, అవన్నీ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. ఇవన్నీ చూస్తూనే పైకి వెళ్ళిపోయామన్నమాట. మనకు దుబాయ్ అప్పట్లో ఎట్లా ఉండేది, ఏ ఇయర్లో ఎట్లా ఉండేది అనేది ఈ స్క్రీన్ పైన కనబడుతుంది. వాళ్ళు ఇయర్కి ఎలా డెవలప్ అయ్యారు అనేది మొత్తం ఇక్కడంతా చూపెడతారనమాట మనకి. దాని తర్వాత పైకి వచ్చేసాము. ఇట్లా ఉంటుందన్నమాట ఫేమ్ పైన నడుస్తుంటే, అంటే కిందకి కనబడుతుంది మనకి. అంటే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి. కొంతమంది అయితే అసలు భయపడి దీనిపైన నడవలేదు, సైడ్కే వెళ్ళిపోతున్నారనమాట. స్టార్టింగ్లో కొంచెం భయం వేస్తుంది, కాకపోతే కిందికి చూస్తుంటే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి. కానీ చాలా బాగుంటుంది దీనిపైన నడుస్తుంటే. దుబాయ్ ఫేమ్ అంతా చూసుకున్న తర్వాత మేము లంచ్కి వచ్చాము. ఈరోజు లంచ్లో మాకు థాలీ పెట్టారు. సంథింగ్ స్పెషల్గా ఉందన్నమాట దుబాయ్లో థాలీ అంటే, కానీ చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట వెజ్ థాలీ. మేము లంచ్ చేసిన తర్వాత డెజర్ట్ సఫారీ చేయడానికే సపరేట్గా కార్ వచ్చింది. ఆ కార్లో 2 hours జర్నీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ అన్ని మోటార్ బైక్స్ ఉంటాయి. సింగిల్ పర్సన్కి ఉంటుంది, డబుల్ పర్సన్కి ఉంటుంది. జస్ట్ ఒక 10-15 minutesలో అన్నీ వెళ్ళిపోయాయి అనమాట డెజర్ట్కి. ఒక 10-15 minutesలో అన్నీ డెజర్ట్లోకి వెళ్ళిపోయాయి అనమాట ఈ బైక్స్ అన్నీ. దాని తర్వాత మనకు ఒక 1 hour అట్లా టైం ఇస్తారు. 1 hour తిరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడికే రావాలి. ఈ బైక్ రైడ్కి అయితే నేనైతే పోలేదు, నాకు నెక్ పెయిన్ ఉందన్నమాట. నెక్ పెయిన్ ఇంకా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అసలే పోవద్దు. ఇంకా వాళ్ళు బోర్డు కూడా పెట్టారనమాట, ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు వెళ్ళకూడదు అనేసి. ఇంకా బైక్ పై నుంచి పడ్డా కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదనేసి బోర్డు పెట్టారనమాట. డెజర్ట్లో బైక్ రైడ్ అయిన తర్వాత మేము కార్లో డెజర్ట్ సఫారీకి వెళ్ళాము. సన్సెట్ అయ్యే టైంకి మనని కార్లో డెజర్ట్ సఫారీకి తీసుకుపోతారు. దాని తర్వాత చాలా బాగుంటుంది డెజర్ట్ సఫారీ, అదొక థ్రిల్లింగ్ అనమాట. ఈ రైడ్ 1/2 hour ఉంటుంది. 1/2 hour తర్వాత ఒక దగ్గర ఆపేసి మనని ఫొటోస్ దించుకోమంటాడు. ఫొటోస్, వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి.
డెజర్ట్ సఫారీ అయిపోయేసరికి నైట్ అయింది. బీబీక్యూ డిన్నర్కి వచ్చామన్నమాట. ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇంకా మనకి డిన్నర్ కూడా ఇక్కడే ఉంటుంది, బాగుంటుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ బుఫే ఉంటుందన్నమాట. స్నాక్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే బాగుంది. మనం ఫుడ్ తినుకుంటూ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.